ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ అయిపోయింది. థంబ్నెయిల్ కూడా దిగేసాం. ఇంకొన్ని ఫొటోస్ తీసుకుంటే మనం ఈ వ్లాగ్ సంపూర్ణంగా ఎండ్ చేయొచ్చు. అన్న డాన్స్ చేస్తాడు. సో ఇలా తీస్తాం అన్నమాట మనం షార్ట్స్. అసలు బాలుడు ఎంత కష్టపడుతున్నాడు పాపం. మీరు అసలు కనీసం లైక్ ఈ చేయి చూపిస్తే ఇది ఆగిపోతారు అనమాట. బయట చూడండి అంత చీకటిగా ఉన్నాం. వాడు రాకుండా ఎక్కడికి వెళ్ళేది లేదు, సవాలే లేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏమైనా మిస్టేక్స్ నచ్చకపోయినా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు డే 2. ఆల్ సెట్. బగ్గి చెప్పేసా, బగ్గి రాగానే వెళ్ళిపోవడం. బయట చూడండి అంత చీకటిగా ఉన్నాం. వాడు రాకుండా ఎక్కడికి వెళ్ళేది లేదు, సవాలే లేదు. బ్యాక్ ప్యాక్, కెమెరా బ్యాగ్, గింబల్, ఆల్ సెట్. చలో వచ్చేయండి కిందకి. సో బ్రేక్ఫాస్ట్ చేసి కార్స్ ఆల్రెడీ లైనప్లో రెడీ ఉన్నాయి. మన కార్ మనం తీసుకొని స్టార్ట్ అయిపోవడం అంతే. సో బ్రేక్ఫాస్ట్లో ఒక డోనట్, కొంచెం సలాడ్, ఫ్రెష్ ఫ్రూట్, వాటర్ మెలన్ జ్యూస్, కొంచెం పైనాపిల్, పపాయ. 2 గ్లాసులు. 2 గ్లాసులు అన్న కోసం తెచ్చా, కానీ అన్న కొద్దా మీకోసం అన్న తెచ్చింది. ఎంత బాగుంది, చాలా చక్కగా ఉంది, ఫ్రెష్గా జ్యూస్ వచ్చేస్తుంది. చలో సర్కుల్ కొన్నా. సో లైనప్ అన్నీ ఒకటే కార్స్, ఒకటే మోడల్, ఒకటే కలర్. సో వెల్కమ్ బ్యాక్ టు డే 2. ట్రాకింగ్ కార్ అయితే క్రెటా. ఈ హైవేలో మనం షూట్ చేయబోతున్నాం. అన్న ఒకసారి ముందు చూసుకోవడానికి వెళ్ళారు. సో కెమెరా ఆల్రెడీ సెటప్ అయిపోయింది, ఎవ్రీథింగ్ గుడ్ టు గో. ఓకే, సో తెలిసిందేగా ఇలా కూర్చొని ఇలా షార్ట్లు తీయాలి. ఇప్పుడు రోలర్స్. దగ్గర రండి. తీస్తాం అన్నమాట మనం షార్ట్స్. ఈ కార్ ఇలా ఫాలో అవుతూ ఉంటాం మనల్ని. చాలా రిస్కీ, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంత స్పీడ్లో, లేకపోతే బిస్కెట్ అయిపోతాం. సో షూట్ 50% కంప్లీట్ అయిపోయింది, ఇంకా 50% ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఈ అమ్మ జీవితం. సరే 50% అయిపోయింది కాబట్టి ఇంకొక 50% మనం వేరే లొకేషన్లో షూట్ చేస్తాం. ఈ లొకేషన్లో వెదర్ చూస్తూ కొంచెం వర్షం పడేలాగైతే సినారియో ఉంది. వర్షం పడితే మాత్రం మనం ఏం చేయలేం. వర్షం పడడానికి ముందే అంతా కంప్లీట్ చేసుకోవాలి. వర్షం పడ్డ షార్ట్స్ మంచిగా వస్తాయి, కానీ గేర్ కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి. సో అన్నది కూడా అయిపోయినట్టుంది. అన్న తిరుగుతూ ఉన్నాడు ఇందాకటి నుంచి. ఇది అన్నదే. సో అన్న కూడా వచ్చేసాడు కాబట్టి మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. Take off.
ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ అయిపోయింది. థంబ్నెయిల్ కూడా దిగేసాం. ఇంకొన్ని ఫొటోస్ తీసుకుంటే మనం ఈ వ్లాగ్ ఏమంటారు సంపూర్ణంగా ఎండ్ చేయొచ్చు. అన్న డ్యాన్స్ చేస్తున్నాడు. సో లెట్స్ గో. సో పన్నీర్, చికెన్, కొన్ని వెజ్జీస్, ఒక బ్రెడ్, అంతే లంచ్కి అన్నీ తీసుకున్నాం. లెట్స్ గో టు ఎయిర్పోర్ట్. ఇసి మే ఉదయపేట, హైదరాబాద్ టు గోవా. సామాన్లని ప్రతిసారి తీసి ఈ బ్యాగ్లో పెట్టేసరికి సరదా తిరిగిపోతుంటుంది. H2R ఇచ్చేమన్నాడు. ఎంత ఉంది? డైకాస్ట్ మోడల్ సేమ్ 1999. హ్యాండ్మేడ్ అనుకోండి. హ్యాండ్మేడ్ అన్న లగ్జరీ ఇన్సెన్స్ బాటిల్స్ బాగున్నాయి కానీ తీసుకెళ్ళాం. రుద్రాక్ష, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కమ్మలు, హ్యాండ్ బ్యాగ్లు ఇక్కడ ఉన్నాయిగా. మీకొద్దా? అలా కాదు, నార్మల్గా ఏదో ఒకటి అలా కలెక్ట్ చేసి పెడదాం అన్నట్టు. లేదు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ఉంటుంది కదా అన్నట్టు. హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాం ఫైనల్లీ. వెళ్ళి ఏమైనా తినేసి మళ్ళీ గోవాకి. ఆకలి రాజ్యం, మామూలు ఆకలి కాదు, చాలా ఆకలి. అసలు ఫస్ట్ బిర్యానీ తినాలనిపిస్తుంది. బిర్యానీ మా దురదృష్టానికి ఇక్కడ మంచి బిర్యానీ కూడా దొరకదు ఎయిర్పోర్ట్లో. అదే షాదాబ్ కానీ లేకపోతే షాగ్ హౌస్ కానీ ఇట్లాంటిది ఏదన్నా మంచి అవుట్లెట్ పెడితే బాగుండేది. ఇదంతా ప్రీ ప్యాక్డ్ ఫుడ్. అది ఫ్లైట్లో తిన్నా ఒకటే, ఇక్కడ తిన్నా ఒకటే. దాని బదులు అట్లీస్ట్ నిలోఫర్కి వెళ్ళి సో హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం. 7:15 అవుతుంది టైం. 9:30కి మన గోవా ఫ్లైట్. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, ఆ వీడియో స్టార్ట్ చేస్తా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏమైనా మిస్టేక్స్ నచ్చకపోయినా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది అన్న రూల్. ఇది రూల్. ఇది నచ్చకపోయినా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో అరే ఎంత కష్టపడుతున్నాడు అబ్బాయి, ఇంత పెద్ద కెమెరా పట్టుకుని తిరుగుతున్నాడు అప్పటి నుంచి. ఎంతమంది మధ్యలో వచ్చినా కానీ వాళ్ళని ట్యాకిల్ చేసుకుంటూ, కార్నరింగ్ చేసుకుంటూ, ఫ్లిక్ చేసుకుంటూ ఎట్లనో అట్లా ఇంత కష్టపడి అసలు బాలుడు ఎంత కష్టపడుతున్నాడు పాపం. మీరు అసలు కనీసం లైక్ ఈ చేయి చూపిస్తే ఇది ఆగిపోతుంది అనమాట. అందుకనే ఇట్లా అటెన్షన్లో ఉండి చెప్పాలన్నమాట. ఇన్స్టా 360కి ఉన్న ఒక డౌన్ సైడ్ అది కూడా మీరు తెలుసుకున్నారు. ఇక్కడతో ఇక్కడ ఆపేద్దాం. మీరు ఎక్కువ మాట్లాడితే మీరే తీసేస్తాం. ఆ లోపల నేనే బంద్ చేసుకుంటాను. చలో బాయ్ బాయ్.